హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'నాగబంధం' అనే ఒక ఫ్యాంటసీ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కంటెంట్ పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సినిమా మొత్తం బ్రహ్మ కమలం చుట్టూ తిరుగుతుంటుంది. అయితే ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 'నాగబంధం' మూవీ స్టోరీ ఏంటంటే, ప్రపంచాన్ని శాసించే శక్తులు బ్రహ్మ కమలం నుంచి పొందవచ్చని చాలామంది బ్రహ్మ కమలాన్ని పొందాలని ట్రై చేస్తుంటారు. అలాగే విలన్ కూడా బ్రహ్మ కమలాన్ని దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంటారు. అలాగే ఇందులో జగపతి బాబు ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది. పరిశోధన బృందంతో హెడ్గా ఉండి పురావస్తు శాఖను పరిశోధన చేస్తుంటారు. జగపతి బాబు కూడా బ్రహ్మకమలాన్ని వెతుకుతూ ఉంటారు. అలాగే బ్రహ్మకమలాన్ని శత్రువులకి అందకుండా రక్షించే విధంగా హీరో క్యారెక్టర్ మాత్రం బాగుంటుంది. అలాగే హీరో ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా చూస్తే అదరగొట్టేశారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేవరకు కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది. కానీ లెంత్ అనేది తగ్గిస్తే చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్ పని మీద ఫోకస్ పెడితే బాగుండేది డైరెక్టరు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ మాత్రం పవర్ఫుల్గా ఉంటుంది. బ్రహ్మకమలాన్ని దక్కించుకొని ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంటారు. ఆ బ్రహ్మకమలాన్ని విలన్ చేతికి చిక్కకుండా హీరో అడ్డుకుంటూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో అనంత పద్మనాభ ఆలయాన్ని కూడా చూపించడం జరిగింది. ఒక గదిలో నాగబంధం అని వేసి ఉంటుందిగా, ఆ నాగబంధాన్ని కూడా విడిపించడం జరుగుతుంది. నాకైతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం సాగదీచినట్టు అనిపించింది. ఈ సినిమాకి నా ఒపీనియన్, నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 ఇస్తాను. ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించింది, టైంపాస్ కోసం చూడవచ్చు. ఈ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టారంట, కానీ 100 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ గ్రాఫిక్ వర్క్ మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుండేది. అక్కడక్కడ బాగుంది, కానీ ఈ సినిమా బలం ఏంటంటే కంటెంట్ బలం చాలా బాగుంది, హార్డ్ వర్క్ బాగుంది, అలాగే మ్యూజిక్ కూడా బాగుంది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ఎమోషన్స్ తగ్గింది. అలాగే అక్కడక్కడ సాగదీసిన సీన్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఓవరాల్గా ఈ సినిమా జస్ట్ ఓకే, టైంపాస్ కోసం చూడవచ్చు. నాకైతే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించింది. మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.